కర్నూలు జిల్లాలో కురవ, మదాసి కురవ, మదారి కురవ సామాజిక వర్గానికి టికెట్లను కేటాయించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ఓడిస్తామని కురవ, మదాసి కురవ, మదారి కురవ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రవికుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని స్థానిక బీసీ భవన్లో జేఏసీ సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్, వైస్ చైర్మన్లు కురవ బలరాం, కురవ మహేంద్ర, మదాసి కురవ తిరుమలేష్, మదాసి కురవ శివలింగం, మదాసి కురవ సుంకన్న, మదాసి కురవ శివయ్య మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 6 లక్షల ఓటర్లు కలిగి జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన కురువ, మదాసి కురువ, మదారి కురువ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఏ నియోజకవర్గంలో కూడా తమ సామాజిక వర్గానికి టికెట్లను కేటాయించకపోవడాన్ని ఖండించారు. నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వెనుకబడిన కురవ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సింది పోయి తీవ్ర అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరులో 65,000 ఓటర్లు, ఆదోనులో 45,000 ఓటర్లు, ఎమ్మిగనూరులో 40,000 ఓటర్లు, పత్తికొండలో 70,000 ఓటర్లు, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో 30 నుంచి 55,000 ఓటర్లు, నంద్యాల జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 40,000 కురువ, మదాసి కురువ, మదారి కురువ ఓటర్లు కూడా మదారి కురువ ఓటర్లు ఉన్నారని, కురువ సామాజిక వర్గాన్ని రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కురువ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గ్రామాన మా కురువ, మదాసి కురువ, మదారి కురువ కొలజలకు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని బీసీ భవన్లో కురువ, మదాసి, మదారి కురువ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ వైస్ చైర్మన్లు, చైర్మన్గా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురువ, మదాసి కురువ, మదారి కురువలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానం కానీ, ఒక ఎంపీ స్థానం కానీ కేటాయించలేకపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు విడుదల చేసినటువంటి ఏ లిస్టులో కూడా మరి కర్నూలు జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గాలలో ఒకటైనటువంటి కురువ, మదాసి కురువ, మదారి కురువలకు ఎందుకు మీరు అసెంబ్లీ కానీ, పార్లమెంటు స్థానాలను కానీ ఎందుకు ఇవ్వలేకపోయినారని చెప్పి జేఏసీగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మరి కురువలు, మదాసి, మదారి కురువలు కేవలం తరతరాలుగా మీకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే కానీ మరి గత 40-50 సంవత్సరాలుగా తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువలకి తగిన ప్రాధాన్యత కానీ, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మరి టికెట్లను కేటాయించడం కానీ జరగలేదు. అయితే ఈరోజు కురువలలో పూర్తి చైతన్యం వచ్చి రాజకీయంగా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసినా కూడా మరి మీడియా ముఖంగా తెలియజేయడం అయితేనేమి, మరి వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో వెళ్ళి కలవడం అయితేనేమి, వివిధ కార్యక్రమాలు చేయడం అయితేనేమి, కురువలు అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నారు, వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయించండి అని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీ అధినాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి విన్నవించుకోవడం జరిగింది. అయితే నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కురువల్ని మరొకసారి రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉండేటువంటి కురువలను కర్నూలు జిల్లాలో తీవ్రంగా మోసం చేస్తారు. ఈరోజు కర్నూలు జిల్లాలో 6 లక్షల పైచిలకు ఓటు బ్యాంకు వెళ్ళినటువంటి కురువలకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయినారని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని మా సామాజిక వర్గానికి గ్రామాన తిరిగి మరి తెలియజేయడానికి కూడా వాళ్ళని చైతన్యపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దండి అని చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కురువల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి జిల్లాలో
6 లక్షల ఓటు బ్యాంకు కలిగినటువంటి కురువలకు ఎందుకు మీరు టికెట్లు కేటాయించలేకపోయినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నియోజకవర్గాల వారీగా తీసుకుంటే కూడా 14 నియోజకవర్గాల్లో కూడా మరి పత్తికొండలో అయితే 70,000 కురువ సామాజిక వర్గం ఓట్లు, ఆలూరులో 65,000, ఎమ్మిగనూరు ఆదోన్లో 45,000, 55,000, మరి కోడుమూరులో 35,000. ఈ రకంగా మరి నంద్యాల జిల్లాలో తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 25,000 నుంచి 40,000 వరకు ఓటు బ్యాంక్ కలిగినటువంటి కురువల్ని ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యానికి గురి చేసినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కురువలు రాజకీయంగా వెనకబడ్డాం, మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వండి అని చెప్పి అన్ని పార్టీలను మొరపెట్టుకున్నా కూడా మరి కురువల్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి మా ఓటు బ్యాంకు ఏమాత్రం ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడకుండా మేము వాళ్ళలో చైతన్యం నింపి వారికి ఓటు వేయకుండా చూస్తాం. వాళ్ళ అభ్యర్థుల్ని ఓడించడానికి మరి కురువ, మదాసి కురువ, మదారి కురువ జేఏసీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ అభ్యర్థుల్నే మార్చుకుంటారో లేకపోతే రాబోయే లిస్టుల్లో కురువలకు ప్రాధాన్యత ఇస్తారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి పార్టీ అధినాయకత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. 6 లక్షల ఓటు బ్యాంకు ఉన్నా కూడా ప్రతి నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కురువల ఓటు బ్యాంకు ఉన్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గత సంవత్సరం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఇదే విషయమై విన్నవిస్తే అనంతపురంలో ఇచ్చినామని చెప్పినారు. అనంతపురంలో కురువలు ఉన్నారు కాబట్టి ఇచ్చినారు. ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మరి కురువలు ఉన్నారు కదా, వారు 6 లక్షల మంది ఉంటే మరి ఎందుకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేకపోయినారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మేము ఎంతో మాకంత రాజకీయ ఈరోజు బీసీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో మేము ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కురువ, మదాసి కురువ, మదారి కురువ పొలిటికల్ జేఏసీ కమిటీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా కర్నూలు జిల్లాలో దాదాపు 30,000 నుంచి 60,000 ఓట్లు మావి ఉన్నాయి. ఇన్ని ఓట్లు ఉన్నా కానీ కనీసం మేము వార్డు మెంబర్లు, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకే పనికొస్తామా, చట్టసభలకి పనికిరామా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బోయ సామాజిక వర్గమైనటువంటి కర్నూలు జిల్లాకి ఎన్ని పదవులు ఇచ్చినారు, దాదాపు అదే నిష్పత్తిలో ఉన్నటువంటి కురువ సామాజిక వర్గానికి ఎన్ని పదవులు ఇచ్చినారు, ఎందుకు ఇంత వివక్ష అని మేము అడుగుతున్నాం. ఈరోజు మాకు చైతన్యం లేదని మీరు అనుకుంటున్నారా? ఇదే కానీ మీరు కానీ కంటిన్యూషన్ చేస్తే రాబోయే ఎలక్షన్లలో మా సత్తా ఏదో మేము ఖచ్చితంగా నిరూపిస్తాం. మనల్ని గొర్రెలు అనుకుంటున్నారు మీరు, మేము గొర్రెలం కాదు. మేము కూడా అవగాహన తెచ్చుకున్నాం, చైతన్యమైనాం, మా సత్తా ఏదో నిరూపిస్తాం. ఈరోజు కర్నూలు జిల్లాలో బోయ సామాజిక వర్గానికి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, ఎమ్మెల్సీ పదవులు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి గుంపగుత్తగా ఒట్టే సామాజిక వర్గానికి ఇస్తున్నారు. అదే మాకు ఇస్తుండడంలో మాకు ఎటువంటి బాధ లేదు. అదేవిధంగా మా సామాజిక వర్గాన్ని కూడా గుర్తించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మా రిక్వెస్ట్ కానీ మీరు కానీ పరిగణలోకి తీసుకోకపోతే మేము గుంపగుత్తగా మిమ్మల్ని ఓడియడానికే ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీలకి నిలబెట్టి మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పేసి ఈ సమావేశం దిశగా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు సుంకన్న, పొలిటికల్ జేఏసీ కమిటీ కన్వీనర్.